ఉన్నటువంటి తన ప్రజలను తన దగ్గరికి చేర్చుకోవడానికి యేసు ప్రభువారు సిలువ త్యాగాన్ని చేశాడు. దేవునికి స్తోత్రం. అందరు చెప్పాలి హల్లెలూయా, బిగ్గరగా హల్లెలూయా. ఆయన ఎందుకు మరణించాడు చెప్పండి. ఇప్పుడు ఆయన ఎందుకు మరణించాడు? మనము దేవునికి దూరముగా ఉన్నటువంటి మనల్ని, దూరస్తులుగా ఉన్నటువంటి మనల్ని దగ్గరికి చేర్చుకోవడానికి యేసు ప్రభువారు కల్వరి శిలువలో మరణించాడు. నెంబర్ 1, దేవునికి స్తోత్రం. ప్రాముఖ్యమైన విషయం, ఆయన మరణించడానికి అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దూరస్థులముగా ఉన్నటువంటి మనలము, తండ్రికి దూరస్థులముగా ఉన్నటువంటి మనలము తిరిగి ఆయన కలపడానికి, తండ్రితో సమానముగా కలపడానికి, తండ్రి సహవాసములో ఉండడానికి పరమ తండ్రి అయినటువంటి దేవాది దేవుడు తన కుమారుణ్ణి యేసుక్రీస్తు వారిని సిలువ త్యాగానికి అప్పగించాడు.